మన సమాజంలో ఫేక్ గా ఉండే పర్సన్సే కాకుండా జెన్యున్ గా ఉండే పర్సన్స్ అండ్ న్యూట్రల్ గా ఉండే పర్సన్ కూడా నీకు నష్టం కలిగిస్తారు. ఒక్కోసారి ఆ నష్టం ఒక క్రైమ్ లాగా మారుతుంది. అలా క్రైమ్ లా మారినప్పుడు నువ్వు వాళ్ళని శిక్షిస్తావా లేక క్షమిస్తావా? ఒకవేళ క్షమిస్తే ముగ్గురిలో ఎవరిని క్షమిస్తావు? మీ ఆన్సర్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఆన్సర్ ఏంటో తెలుసుకోండి. అండ్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే కొన్ని సంవత్సరాలు జైల్లో గడిపి జైలు నుంచి బయటకు వచ్చిన ఒక పర్సన్ రియల్ టైమ్ స్టోరీ. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మీకు కావాల్సిన రియల్ టైమ్ స్టోరీ టాపిక్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఆ వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. హాయ్ హలో, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. మనం ఆ 3 పర్సన్స్ని క్షమించాలా లేక శిక్షించాలా అని తెలుసుకునే ముందు మనం వాళ్ళ వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం అండ్ వాళ్ళ కలిగే నష్టాన్ని తెలుసుకుందాం. ఫస్ట్, జెన్యున్ పర్సన్. ఏంది బ్రో, మా వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయా, మేము జెన్యున్గా ఉండడం తప్ప అని అనుకుంటారు కదా అండ్ మనసులో తిట్టుకుంటారు కదా. ఏం పర్లేదు, మీకు ఆ రైట్స్ మీద తిట్టుకోవచ్చు. అయితే వీళ్ళతో ప్రాబ్లం ఎప్పుడు వస్తాయంటే మనం ఏదైనా మంచి పనిని మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రాస్ చేసి అండ్ మన లిమిట్స్ అన్నింటినీ క్రాస్ చేసి మనం ఏదైనా మంచి పని చేస్తాం. ఓకే, దాని రిజల్ట్ మంచిగా వస్తే పర్లేదు, కానీ ఫెయిల్ అయితే మాత్రం అందరూ వేలెత్తి చూపుతారు. అండ్ కొంతమంది ఈ పని ఎందుకు చేశారు, ఎవరు చేశారు అండ్ ఎవరు సపోర్ట్ తీసుకొని చేశారు అని పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేసే ప్రాసెస్లో వాళ్ళకి ఒక జెన్యున్ పర్సన్ దొరుకుతాడు. ఆ జెన్యున్ పర్సన్ అడిగినప్పుడు ఆ పర్సన్కి నిజాన్ని దాచడం మనసొప్పని పని కాబట్టి అతను తప్పకుండా ఆ నిజాన్ని చెప్తాడు. సో దానివల్ల ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ అన్నీ నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫేస్ చేసే ప్రాసెస్లో నువ్వు చాలా నష్టపోతావు. అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. ఇలా మనకు జెన్యున్ పర్సన్స్ ఇబ్బంది పెడతారు. సెకండ్, న్యూట్రల్గా ఉండే పర్సన్స్. నన్ను ఇన్వాల్వ్ చేశారు గారు, నేను ఏ తప్పు చేయను, ఒప్పు చేయను, నా జోలికి ఎందుకండి అని అనుకుంటున్నారా? అయితే వీళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూడండి. అయితే ఇలాంటి పర్సన్ నుండి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం. అందరికి తెలిసిన విషయమే, కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు చాలా మంది వీరులు వేడుక చూసినట్టు చూశారు. ఆ తర్వాత వాళ్ళందరూ శిక్షించబడ్డారు. ఎందుకంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు అది తప్పు అని తెలిసి కూడా ఆపడానికి ప్రయత్నించకుండా, లేకపోతే తప్పును ఆపకపోయినా ప్రతి ఒక్కరూ శిక్షార్హులే. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కళ్ళ ముందు ఏదైనా తప్పు జరుగుతుంటే, లేకపోతే ఇది తప్పు అని తెలిసి మనం తప్పు చేస్తూ ఉంటే ఎవడైనా శిక్ష అనుభవించాల్సింది. ఇలా న్యూట్రల్గా ఉండే వాళ్ళతో ఏ సిచ్యువేషన్లో ప్రాబ్లం వస్తాయంటే, మనం ఏదైనా సిచ్యువేషన్లో ధర్మం వైపు ఉండి ఎదుటి వాళ్ళ అధర్మం వైపు ఉండి మనకు విట్నెస్లు కానీ మీడియేటర్స్ కానీ అవసరం ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు మీడియేటర్స్గా విట్నెస్గా ఉంటే మాత్రం వీళ్ళు మాత్రం తప్పును తప్పు అని చెప్పరు, ఒప్పును ఒప్పు అని చెప్పరు. సో దానివల్ల మనకు నష్టం కలగడమే కాకుండా ఎదుటివానికి, అదే అధర్మం వైపు ఉన్న వానికి లాభం చేకూరుతుంది. అది ఎలా అంటే, ఎందుకు అంటే అధర్మం వైపు ఉన్న వానికి మీడియేటర్స్, సాక్షులు అవసరం లేదు. కానీ ధర్మం వైపు ఉన్న వాళ్ళకి, అంటే ధర్మంగా ఏదైనా పని చేసి దానివల్ల మంచి జరుగుతున్న వాళ్ళకి సాక్షులు, మీడియేటర్స్ తప్పకుండా అవసరం. అప్పుడు వీళ్ళు ఎవరిని సపోర్ట్ చేయరు. దానివల్ల అధర్మం వైపు ఉన్నవాడు సేవ్ అవుతాడు, ధర్మం వైపు ఉన్నవాడు నష్టపోతాడు, ఇబ్బంది పడతాడు. థర్డ్, ఫేక్ గా ఉండే పర్సన్స్. వీళ్ళ గురించి ఎక్కువ అసలే మాట్లాడద్దు అండ్ మన వీడియోలో అస్సలు వీళ్ళకి టైం లేదు. ఎందుకంటే మన వీడియో వాల్యుబుల్ టైం కాబట్టి, మీరు చూసే టైం కూడా వాల్యుబుల్ కాబట్టి వీళ్ళ గురించి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ డిస్కస్ చేస్తాం. ఇలాంటి పర్సన్స్ తో నువ్వు దేని గురించి డిస్కస్ చేయొద్దు అండ్ వాళ్ళ ఒపీనియన్స్ అస్సలు తీసుకోవద్దు అండ్ ఏదైనా క్రిసిస్ లో ఉన్నప్పుడు వాళ్ళ సజెషన్స్ అస్సలే తీసుకోవద్దు అండ్ ఫైనల్ గా వాళ్ళతో రిలేషన్షిప్ అస్సలు మెయింటైన్ చేయొద్దు. ఒకవేళ అలాంటి పర్సన్స్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సి వస్తే మన పని అయిపోయిందా, అక్కడికి జరిగిపోయినామా అన్నట్టే ఉండాలి. అంతేగాని వాడితోనే టైం స్పెండ్ చేసుకుంటా, వాడి కోసం వండుకుంటా అండ్ వాడికి హెల్ప్ చేసుకుంటాడు. ఏంది బ్రో అంటే వాళ్ళ గురించి గతానని చెప్తున్నావు, వాళ్ళు అంత డేంజరా? వాడు ఏం చేస్తాడు అంటే వాడు ఏం చేయడు. వాడు చేయాల్సిన క్రైమ్ అంతా నీతోనే చేస్తాడు, అది కూడా నీకు తెలియకుండానే చేస్తాడు. సో తనతో రిలేషన్షిప్ కంటిన్యూ చేసామంటే నీ పని ఫసకే. ఇంతకంటే అట్లాంటి ఫేక్ పర్సన్ గురించి మన వీడియోలో చెప్పని అవసరమే లేదు. సో ఇలా ఈ 3 పర్సన్స్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనం నష్టపోతే ఎవరికి క్షమించాలి, ఎవరికి శిక్షించాలి తెలుసుకుందామా? సో ఎవరిని ఏం చేయాలో తెలుసుకునే ముందు మనం ఒక 2 వర్డ్స్ కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఒకటి తప్పు, ఒకటి పొరపాటు. తప్పు అంటే నువ్వు చేసే పని అధర్మం అని తెలిసి కూడా ఆ పనిని నువ్వు చేస్తే అది తప్పు. పొరపాటు అంటే నువ్వు చేసే పని అధర్మం అని తెలియకుండా నువ్వు ఒక పనిని చేస్తే అది పొరపాటు. మరి మీరు అడగచ్చు, ఏంది బ్రో 2 సిచ్యువేషన్స్ లో అధర్మం అయితే జరిగింది కదా, ఆ అధర్మం వల్ల ఎవరో ఒకరు నష్టపోయి ఉండొచ్చు కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ 2 సిచ్యువేషన్ లో అధర్మం జరిగింది, కానీ ఆ 2 సిచ్యువేషన్స్ లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదే
మోటివ్. ఆ మోటివే ఒక పర్సన్ చేసింది పొరపాటుగా తప్పుగా అని డిసైడ్ చేస్తుంది. అండ్ ఆ మోటివే ఒక పర్సన్ ని క్షమించాలా శిక్షించాలా అని డిసైడ్ చేస్తుంది. సో మీకు నష్టం కలిగించింది జెన్యూన్ పర్సన్ అయినా, న్యూట్రల్ పర్సన్ అయినా, ఫేక్ పర్సన్ అయినా, ఆ పర్సన్ మోటివ్ ఏంటో తెలుసుకొని, ఆ పర్సన్ ఆ పనిని ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకొని, ఆ పర్సన్ చేసిన పని పొరపాటుగా తక్కువ అని కన్ఫర్మ్ చేసుకొని, ఒకవేళ పొరపాటు అయితే అతన్ని మార్చండి అండ్ క్షమించండి. ఇంకో పర్సన్ నష్టపోకుండా చూడండి. ఒకవేళ తప్పు అయితే మాత్రం, ఒకవేళ అతని మోటివ్ మంచిది కాకపోతే మాత్రం అతని నిర్మోహమాటంగా శిక్షించండి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా తప్పు చేసే ముందు, అదే అధర్మంగా ఏదైనా పని చేసే ముందు ఒక విషయం తెలుసుకోండి. మీరు అలా అధర్మంగా చేసిన పని వల్ల టెంపరీగా ఏదైనా లాభాన్ని పొందవచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం పర్మనెంట్ గా చాలా నష్టపోతారు, చాలా ఇబ్బంది పడతారు. మైండ్ ఇట్. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కావాల్సిన రియల్ టైమ్ స్టోరీ టాపిక్స్ ని కామెంట్ లో మెన్షన్ చేయండి. వాటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.